హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో మా డైలీ మార్నింగ్ రొటీన్. సో అదేంటంటే క్యారెట్, బీట్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్ జ్యూస్. సో ఈ బీట్రూట్ క్యారెట్ వల్ల మన బాడీకి జరిగే ఒక అద్భుతం అని చెప్పాలన్నమాట. అద్భుతాలు మీరు తెలుసుకున్నారంటే అసలు మీ డైలీ రొటీన్ అయిపోతుంది ఈ జ్యూసు. సో ఈ యాక్చువల్గా మనకి క్యారెట్లో చాలా ఏ విటమిన్ అనేది చాలా బాగుంటుంది కదా. సో హెయిర్ లాస్కి యూజ్ అవుతుంది, మనకి ఐస్కి యూజ్ అవుతుంది, బాగా ఫంక్షన్ చేయడానికి. సో లివర్ ఫంక్షన్కి చాలా యూజ్ అవుతుంది. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న మీ స్కిన్ లైక్ ఇట్ విల్ గ్లో లైక్ ఎనీథింగ్ అనమాట, అలా ఉంటుంది స్కిన్. సో మీరు ఈ జ్యూస్ తాగారంటే, సో బీట్రూట్ వల్ల ఇంకా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఇట్ ఈజ్ ఏ ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట. ఐరన్ బాగుంటుంది, ఇంకా ఉన్నాయి కానీ ఇది కూడా గుడ్ ఇన్ సోర్స్ అనమాట ఐరన్కి. సో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఎక్కడైనా బ్లడ్ ఫ్లో బాగా జరగడానికి యూజ్ అవుతుంది ఈ బీట్రూట్ అనేది. సో ఈ బీట్రూట్ అనే దాంట్లో యాక్చువల్గా విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రిచ్ ఇన్ విటమిన్ సి. సో విటమిన్ సి మనకి చాలా అవసరం మన బాడీకి. సో ఇంకా హెల్తీగా లివర్ ఫంక్షనింగ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఫ్యాటీ లివర్ అలాంటివి ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా వరకు ఆల్మోస్ట్ 90% వరకు క్లియర్ అవుతుంది అనమాట. సో మన డైజెషన్ కూడా డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకు కూడా. సో మన గట్టికి కూడా చాలా మంచిదన్నమాట ఈ జ్యూస్ అనేది. సో ఈ బీట్రూట్ జ్యూస్ చేయడం చాలా ఈజీ అండి. సో సింపుల్గా అయిపోతుంది. సో వితిన్ 5 minutesలో. సో మీడియం సైజ్ ఆఫ్ బీట్రూట్ తీసుకోండి, 2 మీడియం సైజ్ ఆఫ్ క్యారెట్స్ తీసుకోండి. సో షుగర్ అనేది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేక డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ ద్రాక్ష, కాజు 10 pieces అలా వేసుకోండి. అన్నీ బాగా బ్లెండ్ చేసుకోండి. సో మెత్తగా బ్లెండ్ చేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి, 2 glass 3 glass అలాగా. సో మన జ్యూస్ రెడీ టు డ్రింక్. థ్యాంక్ యూ సో మచ్.